హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో వచ్చేటువంటి మార్క్స్ ఏంటి, ఆ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పబ్లిక్ ప్యాటర్న్ అనేటువంటిది మనం చూద్దాము. దీంట్లో చూస్తే మనం సెట్ నెంబర్ 2 ఇది. ఇక్కడేమో రిజిస్టర్ నెంబర్ పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 2. పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్ అనుకున్నాం మనం, పేపర్ 2 అంటే సెకండ్ ఇయర్. ఇక్కడ చూస్తే మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 100, టైం వచ్చేటప్పటికి 3 hours. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, దీంట్లో 17 ఉంటాయి. పేజెస్ ఏమో 4. 17 అంటే అర్థం ఏంటంటే మనకి రోమన్ నెంబర్లు 17 ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అయితే 20 ఉన్నాయి మనకి, ఇక్కడ సెకండ్ ఇయర్లో అయితే 17 ఉన్నాయి. చూద్దాం. చూడండి, నెక్స్ట్ యానిటీ ఫస్ట్ సెక్షన్ ఏకి వచ్చేటప్పటికి ఏమున్నాయి, ఇక్కడ ఫస్ట్ రోమన్లో ఫస్ట్ దాంట్లో యానిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ మాదిరిగానే సెకండ్ ఇయర్లో కూడా యానిటేషన్స్ ఉంటాయి. యానిటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఫస్ట్ది వచ్చేటప్పటికి మిస్టరీస్ కుజాంట్ సరౌండింగ్ సో సింపుల్ ఇఫ్ యూ హ్యాపెన్ టు ప్యారడీ అని చెప్పి ఒక యానిటేషన్ లైన్ ఉంది. ఇది జేసీ బోస్ అనేటువంటి లెసన్లోంచి ఉన్నటువంటి యానిటేషన్ లైన్ ఇది. ఇక రీడింగ్ మేకెత్ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ ఎగ్జాక్ట్ మ్యాన్ అనేటువంటిది యానిటేషన్ లైను. ఇది వచ్చేటప్పటికి ఆఫ్ స్టడీస్. అలాగే మూడవది అన్ఫార్చునేట్లీ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టెడ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కమ్యూనిటీ బిహేవియర్. లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అనేటువంటి లెసన్ నుంచి ఇవ్వబడినటువంటి ఒక యానిటేషన్ లైన్. అలాగే నాలుగోది వచ్చేటడికి వర్క్ విత్ ఫ్రీడమ్ ఇన్స్పైర్డ్ బై లవ్, దెర్ ఈజ్ నో ట్రూ లవ్ పాసిబుల్ ఇన్ స్లేవ్స్, ద సీక్రెట్ ఆఫ్ వర్క్. స్వామి వివేకానంద రాసినటువంటి ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి ఆ లెసన్లో ఉన్నటువంటి యానిటేషన్ లైన్. చూడండి జాగ్రత్తగా, దీంట్లో ఉన్నటువంటి మనకి యానిటేషన్ లైన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రోజ్ నుంచి ఫస్ట్ రోమన్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రోజ్ నుంచి వచ్చేటువంటి యానిటేషన్స్. దీంట్లో మనం చదివే ఆన్సర్కి అనుగుణంగా ఏదైతే ఉందో దాన్ని మనం అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. అది ఏ లెసన్లోదో గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందండి. లేకపోతే ఒకదానికి ఇంకొక ఆన్సర్ రాస్తే కనుక అది ఇబ్బంది అవుతుందన్నమాట. అంచేత జాగ్రత్తగా యానిటేషన్ లైన్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2 రాయాలి, మనం 4 వస్తాయి, 2 రాయాలి. ఒక్కో దానికి 4 మార్కులు చొప్పున 2 మార్కులు, 2 ఆటలకి 2 4 8 మార్కులు అనమాట. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇవి కూడా యానిటేషన్సే. దేనికి సంబంధించినవి అంటే యానిటేట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్. పోయిటరీకి సంబంధించినటువంటి యానిటేషన్, పోయిటరీ నుంచి వచ్చినటువంటి యానిటేషన్స్ ఇవి. ఫస్ట్ది ఎనఫ్ ఆర్ట్ అండ్ సైన్స్, ఎనఫ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్, క్లోజ్ అప్ దోర్ బ్యారన్ లీవ్స్ అని చెప్పి ద టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయం నుంచి విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి ఆ టేబుల్ స్టాండ్ అనేటువంటి పోయం నుంచి తీసుకొనబడింది. ఇక రెండవది ఫర్ ఆల్ క్రూయల్ ఫుల్లీ పెర్ష్యూ విల్ నాట్ క్రై ద సప్లెంట్ హ్యాండ్స్ టు యూ అనేటువంటిది ఏ ఛాలెంజ్ టు ఫేట్, సరోజిని నాయుడు రాసినటువంటి ఏ ఛాలెంజ్ టు ఫేట్. అలాగే లెట్ us డూ వర్క్ యాజ్ వెల్ బోత్ అన్సీన్ అండ్ సీన్ ద బిల్డర్స్ అనేటువంటి పోయం నుంచి తీసుకొనబడింది అనమాట. ఇక్కడ చూడండి లాస్ట్ ద ఎన్వర్డ్ రైప్నెస్ డోత్ మచ్ లెస్ అపియర్ దట్ సమ్ వన్ మోర్ టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అండ్ ఎర్త్ అని చెప్పి ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 జాన్ మిల్టన్ రాసినటువంటి పోయంలోంచి ఈ యొక్క యానిటేషన్ లైన్ అనేటువంటి తీసుకోవడం జరిగిందనమాట. ఇలాగా పోయిటరీ నుంచి 4 యానిటేషన్లు, అలాగే ప్రోజ్ నుంచి 4 యానిటేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏదైతే వచ్చో దీంట్లో 2 యానిటేషన్లకి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒక్కోదానికి 4 మార్కులు చెప్పిన 8 మార్కులు. ఫస్ట్ ప్రోజ్ నుంచి యానిటేషన్స్, రెండోది పోయిటరీ నుంచి యానిటేషన్స్. ఇక థర్డ్ వన్ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అబౌట్ 10 to 15 లైన్స్ ఈచ్. క్వశ్చన్స్ ఇవి ప్రోజ్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాట్ లెసన్స్ డిడ్ డాక్టర్ బెర్నార్డ్ లెర్న్ ఫ్రమ్ ద 2 children. డాక్టర్ బెర్నార్డ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బెర్నార్డ్ రాసినటువంటి లెసన్ ఏదైతే ఉందో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అనేటువంటి లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. ప్రోజ్లో క్వశ్చన్స్ ఇవి.
ఇక రెండవది అండ్ హౌ కెన్ ది మెజరీస్ ఆఫ్ ద వరల్డ్ క్యూర్డ్ అకార్డింగ్ టు స్వామి వివేకానంద ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేటువంటి లెసన్ నుంచి తీసుకొనబడినటువంటి క్వశ్చన్ ఇది. ఇక మూడవది ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ బోస్ జేసీ బోస్ అనేటువంటి లెసన్ నుంచి అకార్డింగ్ టు బ్యాకన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ నుంచి ఇవి తీసుకొనబడింది అనమాట. ఇలాగా 4 లెసన్లోంచి 4 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఈ 4 క్వశ్చన్లో మనకి ఏవైనా ఒక 2 వాటికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఒకదానికి 4 మార్కులు చెప్పిన 8 మార్కులు. అర్థమైందండి. మనకి ఏదైనా మార్కులు ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఒక సింగిల్ ఆన్సరే చదివినట్లయితే కనుక ఏం చేయాలంటే ఫస్ట్ రామన్లో యానిటేషన్స్ ప్రోజ్ నుంచి ఉన్నాయి కాబట్టి దీంట్లో ఒక 2 లెసన్లకు ఆన్సర్ రాసి మిగిలిన 2 ఆన్సర్లో కూడా ఇక్కడ థర్డ్ రామన్లో ఉండేటువంటి క్వశ్చన్స్కి రాసినట్లయితే ఆన్సర్ రిపీట్ చేయకుండా మనం రాసినట్లయితే కనుక మార్కులు బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట, గమనించాలి. ఇక ఫోర్త్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది క్వశ్చన్స్ ఇవి దేని నుంచి క్వశ్చన్స్ అంటే పోయిటరీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడండి. అండ్ వైఆర్ పీపుల్ జనరల్ అఫ్రేడ్ ఆఫ్ ఫేట్ సరోజినీ నాయుడు రాసినటువంటి ఛాలెంజ్ టు ఫేట్ అనేటువంటి పోయంలోంచి తీసుకొనబడింది. అలాగే క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ ద పోయం ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. ఇక మూడవది విలియం వర్డ్స్వర్త్ రాసినటువంటి నేచర్ టు బి ఏ గుడ్ టీచర్ అనేటువంటి దాంట్లోంచి అంటే ద టేబుల్స్ టర్న్డ్ అనేటువంటి పోయం నుంచి తీసుకొనబడింది. నెక్స్ట్ ది ఎనీ ఉమన్, ద పోయం ఎనీ ఉమన్ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ ఉమన్హుడ్ ఇలిస్ట్రేట్. ఇదేంటంటే ఇది ఈ పోయం ఏదైతే ఉందో ఇది మనకి ఎనీ ఉమన్ అనేటువంటి పోయం నుంచి తీసుకొనబడింది అనమాట. ఇలాగ 4 పోయిటరీ నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. ఆ 4 క్వశ్చన్లోనూ ఆ 4 ప్రశ్నలకి మనం ఏం చేయాలంటే 2 వాటికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే ప్రతి సెక్షన్ నుంచి ఇక్కడ చూడండి ఎనీ టూ ఇలా ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక 5th వచ్చేటప్పటికి మనం ఆన్సర్ ఎనీ వన్ అనమాట. ఈ 3 వాటిలో ఏదో ఒకటి నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటివి ఇవి. 5thలో నాన్ డీటెయిల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ అనేది ఐడెంటిఫై చేయడానికి నేను అండర్లైన్ చేశాను. డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్ ద మేజర్ ఇన్సిడెంట్స్ ఇన్ టామ్ అండ్ హక్ వర్ ఇన్వాల్వ్డ్. రైట్ a క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సాయర్. గివ్ క్యారెక్టర్ అనాలిసిస్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్. ఇక్కడ చూడండి ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేటువంటి లెసన్లోంచి ఒకటే లెసన్ ఉంది మనకి నాన్ డీటెయిల్లో. ఆ లెసన్లోంచి వాడు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మేజర్ ఇన్సిడెంట్స్ అన్నాడు. టాము హక్కు ఇన్వాల్వ్ అయినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అది రాయండి అని చెప్పాడు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా టామ్తో పాటు హక్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. అందువల్ల టోటల్ స్టోరీ అనేటువంటి దీంట్లో వస్తుందన్నమాట. అంతేకాకుండా మేజర్ ఇన్సిడెంట్స్ అంటే మొత్తం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. అర్థమైందండి. ఇవన్నీ కూడా జాక్సన్ ఐలాండ్ కానీ లేకపోతే గ్రేవ్ యార్డ్ కానీ ట్రెజర్ హంట్ కానీ ఇవన్నీ కూడా ఇన్సిడెంట్లో టామ్ అనేటువంటి వ్యక్తితోటి హక్ అనేటువంటి వ్యక్తి కూడా చివరి వరకు ఉండటం జరిగిందనమాట. ఈ 3 వాటిల్లో కూడా మనకి ఏదైతే నచ్చిందో దాంట్లోంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది రైవల్స్ ఉంటుంది. ఇది ఎస్ఐ క్వశ్చన్. ఇది ఇక్కడ చూడండి 25 to 13 లైన్స్. ఈ 3 వాటిల్లో ఏదో ఒకదానికి 25 నుంచి 30 లైన్లో రాయాలంట. అంటే ఇది ఎన్ని మార్కులకి? ఇది 8 మార్క్స్. ఒకటి రాయాలి, ఒకదానికి 8 మార్కులు చెప్పిన 8 మార్కులు. అర్థమైందండి. ఇలా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మొత్తం ఎంత అవుతాయంటే 40 మార్క్స్ అవుతాయి అన్నమాట. 40 మార్క్స్ థియరీ. ఇది సెక్షన్ ఏ అంతా కూడా థియరీ అనమాట. సెక్షన్ బి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గ్రామర్ మొదలవుతుంది, పాసేజీలు ఉంటాయి సెక్షన్ బిలో. చూడండి. అండ్ రామనాథపురం గురించి ఇక్కడ ఒక పాసేజ్ అనేటువంటి జనరల్ పాసేజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట సెక్షన్ బిలో. రోమన్ నెంబర్ 6కి వచ్చేయండి. ఇక్కడ 6లో ఉంటాయి అన్నమాట. ఇది 6th 7th పాసేజీలు అనమాట. 5th రోమన్ వరకు 5th వరకు థియరీ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పాసేజ్ చదివిన తర్వాత ఈ పాసేజ్కి మనం ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఉన్నాయి చూద్దాం. చూడండి, ఈ పాసేజ్లో ఏదైతే ఆన్సర్లు ఉన్నాయో ఆన్సర్లు అన్నీ కూడా మనం ఈ క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అలాగే 4th 5th క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్లు ఉన్నాయి. 5 క్వశ్చన్లకి 1 మార్క్కి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చెప్పిన 5 మార్కులు అనమాట. ఇక 7లో కూడా పాసేజ్ ఉంటుంది. ఈ ఆన్సర్స్ రాసేటప్పుడు మనం జాగ్రత్తగా ఒకవేళ తెలియకపోతే క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది మనకి. అర్థమైందండి.
మనకు తెలియకపోతే క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ ఆన్సర్లో పాసేజ్లో ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఇంకా 7వది వచ్చేటప్పటికి పాసేజ్ అనమాట. ఇది కూడా 5 మార్క్స్ సంబంధించినటువంటి పాసేజ్. ఈ పాసేజ్లో ఇది నాన్ డీటెయిల్కి సంబంధించినటువంటి పాసేజ్. నాన్ డీటెయిల్లో పాసేజ్ ఎక్కడ ఉంది మనకి? ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ నాన్ డీటెయిల్ నుంచి మనకి కంపల్సరీ పాసేజ్ అనమాట. నాన్ డీటెయిల్లో ఉన్నటువంటి పాసేజ్లో మనకు ఒక పాసేజ్ రావడం జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా మనం నాన్ డీటెయిల్ పాసేజ్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. దీంట్లో సందర్భం అనేటువంటిది గుర్తు చేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 5 మార్క్స్ అనేటువంటిది ఈజీగా మనం దీంట్లోంచి మనం తెచ్చుకోవచ్చు. ఇది 6 అలాగే 7వది పాసేజ్లు అనమాట. 8వది వచ్చేటప్పటికి అడ్వర్టైజ్మెంట్లు. ఇక 8కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అడ్వర్టైజ్మెంట్స్. ఇక్కడ చూడండి, స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. 5 మార్కులకు సంబంధించింది. ఇక 5 మార్క్స్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చి మనకి ఇలా మ్యాటర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా పర్వాలేదు, కానీ దీంట్లోనే మ్యాటర్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. మనం రాయవలసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా దీంట్లోనే ఉంటుంది. మనం జాగ్రత్తగా ఆన్సర్ రాయాలి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి దేని గురించి, ఎవరు ఇష్యూ చేశారు, దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేటువంటి చదువుకున్న తర్వాత అప్పుడు మాత్రమే క్వశ్చన్ చదవాలి. చాలామంది ముందు క్వశ్చన్ చదివి తర్వాత ఆన్సర్ వెతుకుతారు. అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ అంతా ఒకసారి చదవాలి. చదివి అప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ వెతికితే ఈజీగా దొరుకుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అన్ని క్వశ్చన్కి ఆన్సర్ అనేది దీంట్లో ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి మనం సొంతంగా రాయక్కర్లేదు, దీంట్లోనే ఉంటాయి ఆన్సర్స్ అన్నీ. కానీ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి 5 క్వశ్చన్స్ ఇవ్వబడ్డది. ఇక వాట్ ఈజ్ ద అడ్వర్టైజ్మెంట్ అబౌట్, అడ్వర్టైజ్మెంట్ అనేది దేని గురించి ఇది, అలాగే దీంట్లో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి, ఇక 3వది ట్రాయ్ యొక్క వెబ్సైట్ ఏంటి, అండ్ డిస్ట్రప్షన్ సంబంధించినటువంటి సెనోనిమ్ అంటే పర్యాయ పదం. ఈ పర్యాయ పదం దీంట్లో ఉండదు, ఇది అర్థమైందండి. అండ్ డిస్ట్రప్షన్ అనేటువంటి దానికి మనం సెనోనిమ్ అనేటువంటిది రాయాలి. వేర్ కెన్ యూ ఫైండ్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఎక్కడ మనం కనుగొనవచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లో ఉంటాయి. జాగ్రత్తగా చూసి మనం చదివి ఆన్సర్ రాయాలి. ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కించక్కలు డైరెక్ట్గా రోమన్ నెంబర్ వేసేసి ఫస్ట్ దానికి ఏం ఆన్సర్ వస్తుంది, సెకండ్ దానికి ఏం ఆన్సర్ వస్తుంది, డైరెక్ట్గా ఆన్సర్ రాసి ఇచ్చానమాట. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 9th. ఈ 9thలో కూడా ఏముందంటే, ఇక్కడ 9thలో స్టడీ ద ట్రీ డయాగ్రామ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ ఏమైంది, ఇది నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ అంటాం దీన్ని. నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ అంటే డయాగ్రామ్ ఇచ్చి మనకి డయాగ్రామ్తో పాటు మ్యాటర్ ఇచ్చి ఆన్సర్లు రాయమంటాం. నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈ నాన్ వెబల్ ఇన్ఫర్మేషన్లో మనకి ఇక్కడ డయాగ్రామ్ అనేటువంటిది ట్రీ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ట్రీ డయాగ్రామ్ ఇస్తాడని ఏం లేదు, మనకి పై చార్ట్స్ ఉన్నాయి, బార్ గ్రాఫ్స్ ఉన్నాయి, ఫ్లో చార్ట్స్ ఉన్నాయి. ఇలా మనకి ఏదైనా డయాగ్రామ్ ఇవ్వచ్చు. డయాగ్రామ్ని బట్టి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కింద ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకదానికి 1 మార్క్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో ఉంటాయి. జాగ్రత్తగా చదివి మనం ఆన్సర్ రాయడమే. అంటే చూసి ఆన్సర్ చేస్తే చాలు. అంటే జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే, అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్స్ అనేటువంటిది రాయొచ్చు అనమాట. అర్థమైందండి. ఇక్కడ చూడండి క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ బేసికల్లీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెమరీ వీ హ్యావ్, అంటే ముఖ్యంగా ఎన్ని రకాల మెమొరీని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ చూడండి హ్యూమన్ మెమొరీ అనేటువంటి దాన్ని మెయిన్గా తీసుకున్నాడు. దాంట్లో మెమొరీలు ఉన్నాయి, సెన్సరీ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ, అలాగే లాంగ్ టర్మ్ మెమొరీ, 3 రకాలు ఉన్నాయి. అదే హౌ మెనీ అన్నాడు కాబట్టి 3 అని రాస్తే సరిపోద్ది అనమాట ఆన్సర్. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా మనకి డయాగ్రామ్లు ఉంటాయి. చూసి జాగ్రత్తగా రాయడమే. అర్థమైందండి. ఇక 10వ రోమన్కి వచ్చేటప్పటికి సెక్షన్ C స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 10 దాంట్లో ఇక్కడ ఏమైందంటే లెటర్ రైటింగ్ ఉంది. లెటర్ రైటింగ్, ఇక్కడ లెటర్ రైటింగ్లో 2 లెటర్లు వస్తాయి మనకి. ఒకటి పర్సనల్ లెటరు, రెండవది అఫీషియల్ లెటర్. ఫస్ట్ అఫీషియల్ లెటర్ ఉంటుంది, తర్వాత పర్సనల్ లెటర్. అఫీషియల్ లెటర్ అంటే అర్థం ఏంటంటే, మన తెలియనటువంటి వ్యక్తులకి రాసేదాన్ని అఫీషియల్ లెటర్స్ అంటాము. అంటే ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి కానీ
అలాగే కాలేజీకి సంబంధించిన లెటర్స్ కానీ, ప్రిన్సిపల్కి రాసేటువంటి లెటర్ కానీ, యూనివర్సిటీకి రాసేటువంటి లెటర్స్ కానీ, అర్థమైందండి, మున్సిపల్ అథారిటీకి రాసేటువంటి లెటర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా అఫీషియల్ లెటర్లోకి వెళ్తాయి. ఇక పర్సనల్ లెటర్ అంటే మనకి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసేవన్నీ కూడా పర్సనల్ లెటర్లోకి వెళ్తాయి అన్నమాట. దీంట్లో జాగ్రత్తగా దీంట్లో ఫార్మేట్ అనేటువంటి చాలా ముఖ్యం. ఈ లెటర్ రాసేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ రాసేటప్పుడు జాగ్రత్తగా మనం చూడవలసింది ఏంటంటే దీనికి ఉన్నటువంటి ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేస్లో ఏం రాయాలి, అదే ఫార్మేట్ ఫాలో అయినా పర్వాలేదు. బ్లాక్డ్ ఫార్మేటా, లేకపోతే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేటా, లేదంటే ఇండెంటెడ్ ఫార్మేటా, ట్రెడిషనల్ ఫార్మేట్ అయినా పర్లేదు, లేదా బ్లాక్డ్ ఫార్మేట్ అయినా, ఏదో ఒక ఫార్మేట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది చదివేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫ్రమ్ అడ్రస్లు, టు అడ్రస్లు ఇవన్నీ చదవక్కర్లేకుండా ఈజీగా మనం రాయొచ్చు. కాబట్టి ఓన్లీ బాడీ ఆఫ్ లెటర్ మీద ఫోకస్ చేసుకుని చదువుకోవాలి. ఈ రెండాటిలో ఒకటి రాయాలి. ఇక్కడ మనకి కొన్ని హింట్స్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. వీటి సహాయంతో బాడీ ఆఫ్ ద లెటర్ వీటిలో బాడీ ఆఫ్ ద లెటర్లు హింట్స్ అనేటువంటి వాటిని వచ్చేలాగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. మనకు హెల్ప్ఫుల్గా ఉండేటువంటి కొన్ని వర్డ్స్ అనమాట ఇవి. అర్థమైందండి. దీంట్లో మనకు బాగా ఏదైతే వచ్చిందో ఆ లెటర్ అనేటువంటిది చూస్ చేసుకోవాలి. దీంట్లో మ్యాక్సిమము మనం పర్సనల్ లెటర్ అనేటువంటిది అయితే ఈజీగా ఉంటుంది మనకి ఆ వర్డ్స్ అనేటువంటిది ఉపయోగించడానికి. దీన్ని మనం పర్సనల్ లెటర్ని మనం చూస్ చేసుకోవచ్చు. లేదు మనకు చదివిన లెటరు అఫీషియల్ లెటర్ వచ్చింది అయితే కనుక అఫీషియల్ లెటర్ అనేది రాయాలి. మనకి ఏదైతే బాగా వచ్చి రెండాటిలో ఒకటి చాయిస్, కాబట్టి ఒకటి మనం బాగా వచ్చిందని ఎంచుకుని మనం చేయొచ్చు అనమాట. అర్థమైందంటే ఈ విధంగా లెటర్ రైటింగ్ అనేటువంటిది రాయాలి. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 11లో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఇది డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్. ఇక్కడ రెండు వస్తాయి మనకి, రెండాటిలో ఒకటి రాయాలన్నమాట. ఇది 5 మార్క్స్ టాపిక్. ఇది ఇక్కడ చూడండి, రైట్ ఏ పారాగ్రాఫ్ 8 లైన్స్ డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. ఇక్కడ narrate a sequence and step involved making vegetable fried rice. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేస్తామో దానికి సంబంధించినటువంటి ఏమైనటువంటి స్టెప్స్ అనేటువంటి మనం వాటిని ఇన్వాల్వ్ చేస్తామో ఆ స్టెప్స్ అన్నీ కూడా రాయమంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ ఏమో అండ్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్ప్రౌట్స్ అనేటువంటి మొలకెత్తేటువంటి గింజలు ఏ విధంగా వాటి ప్రాసెస్ ఉంటుంది అనేటువంటిది మనం రాయడం. ఈ రెండిట్లో బాగా వచ్చింది మనం డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లో రాయాలన్నమాట. ఇలాగా ఈ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్లో మనం కొన్ని లింకర్ వర్డ్స్ ఉంటాయి. ఆ లింకర్ వర్డ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకుని ఫస్ట్, నెక్స్ట్ అనేటువంటిది, ఫైనల్లీ, ఆఫ్టర్, దెన్ ఇటువంటి పదాలన్నీ కూడా లింకర్ వర్డ్స్ అంటాం మనం. ఆ లింకర్ వర్డ్స్ అనేటువంటి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మనం ఈ యొక్క డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ అనేటువంటి టాపిక్ని మనం రాయొచ్చు. మనం చదివేటప్పుడు కూడా దీంట్లో జాగ్రత్తగా ప్రాసెస్ అనేటువంటి జాగ్రత్తగా చదువుకుని మనం సొంతంగా కూడా మనం ఈ టాపిక్స్ని రాయొచ్చు. అసలు తయారు చేసే విధానం మనకు తెలిసినట్లయితే ఈజీగా మనం రాయొచ్చు అనమాట. ఈ విధంగా బట్టి పట్టాకలు లేకుండానే ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండాటిలో మనకి ఏదైతే బాగా వచ్చో అది రాయాలి. ఒకటి చాయిస్లో మనకి ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. 5 మార్క్స్ టాపిక్ ఇది. ఇక 12వది వచ్చేటప్పటికి కరికులం వీటే. కరికులం వీటే రెజ్యూమే అనేటువంటిది మనం చూసాము. కరికులం వీటే అంటాము దీన్ని. CV ఇది 5 మార్క్స్ టాపిక్. ఇది ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ ఇచ్చాడు మనం, అంటే బయోడేటా ఫామ్ను ఈ విధంగా తయారు చేయాలి. మనం ఆల్రెడీ ఈ వీడియోలో చేసాం దీని గురించి. ఇక బయోడేటా ఫామ్ అనేది ఈ విధంగా తయారు చేయాలి, దానికి ఉండేటువంటి డీటెయిల్స్. దీంట్లో కూడా ఫార్మేట్ ముఖ్యం. అర్థమైందంటే ఫార్మేట్ అనేటువంటిది కంపల్సరీ ఫాలో అయినట్లయితే ఈ డీటెయిల్స్ అనేటువంటి దాంట్లో ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ ఫార్మేట్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా వరకు మనం చాలా తెలివిగా మన ఎగ్జామ్ అనేటువంటిది రాసేటప్పుడు చాలా తెలివిగా ఇటువంటి సింపుల్ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా మనం రాసేయచ్చు ఇంగ్లీష్లో. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకు టేబుల్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో టేబుల్ అనేటువంటిది ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా గమనించాలి మీరు అందరూ. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 12 అయిపోయిన తర్వాత 13వ దానికి వెళ్ళేటప్పటికి మనకి ఇక్కడ ఫిల్లింగ్ ఫామ్స్ అనమాట. ఇక్కడ ఫిల్లింగ్ ఫామ్. ఇక్కడ చూడండి ఏం ఫామ్ ఇచ్చాడు. ఇక్కడ ఫిల్లింగ్ APRTC బస్ అప్లికేషన్ ఫర్ బస్ పాస్ అప్లికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చి నెంబర్స్ వేసాడు. ఇక్కడ ఈ బ్లాంకుల్లో ఈ నెంబర్ దగ్గర ఏ మ్యాటర్ అయితే వస్తుందో అది రాయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఏ మ్యాటర్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు చూడండి. మిస్ కల్లూరి సంజయరాణి స్టడింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ MPC ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ టౌన్ కర్నూల్ వాంట్స్ టు అప్లై స్టూడెంట్ కన్సెషనల్ బస్ పాస్. హర్ డేట్ ఆఫ్ బర్త్ 19/7/2003. హర్ ఫాదర్స్ నేమ్ ఈజ్ కల్లూరి ప్రకాష్ అండ్ షీ వాంట్స్ టు ట్రావెల్ ఫ్రమ్ అండ్ Kadumur to Kurnool every day.
ఇలాగా మ్యాటర్ ఇచ్చాడు. ఇక్కడ ఈ మ్యాటర్ని బట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏమేమి వస్తుంది అనేటువంటిది మనం రాయడం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అన్నాడు. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ వేసాడు. అంటే ఒకటో దానికి ఏం అవసరం వస్తుంది? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఎవరు? కల్లూరి సంజయ్ రాయ్ అని. అలా అనమాట. ఈ ఆన్సర్లన్నీ కూడా వరుసగా రాయాలి. ఇక్కడ ఏ అయితే రాస్తున్నామో ఈ ఆన్సర్లన్నీ కూడా ఇక్కడ పారాగ్రాఫ్లో ఉంటాయి. మనం ఎక్కడో సొంతంగా వెళ్ళి ఎక్కడి నుంచో రాయక్కర్లేదు, జాగ్రత్తగా చూసి రాస్తే సరిపోద్ది. మనం రాసేటప్పుడు ఇది ఫ్రేమ్ చేయక్కర్లేదు. ఇది ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్ అనేటువంటిది మనం కాపీ చేయక్కర్లేదు. అర్థమైందండి? డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ వేయండి. నెంబర్ వేసిన తర్వాత వరుసగా 10 నెంబర్లు 10 ఉన్నాయి. ఇక్కడ 10 నెంబర్లు రాసేసి వరుసగా ఫస్ట్ దానికి ఏం ఆన్సర్, సెకండ్ దానికి ఏంటి, మూడో దానికి ఏంటి, నాలుగో దానికి ఏంటి, ఇలాగ ఆన్సర్లు రాస్తే సరిపోద్ది. అంతేగాని ఈ ఫామ్ అనేది మనం అట్టుకెళ్ళి మళ్ళీ కాపీ చేయక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఆన్సర్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి సులువుగా మనం ఆన్సర్స్ రాయొచ్చు. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి 14లో కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ హ్యాస్ కమ్ అండ్ హూ హ్యాస్ నాట్ డన్ హిజ్ హోంవర్క్. ఇక్కడ చూడండి, కన్స్ట్రక్ట్ టీచర్కి స్టూడెంట్కి ఉండేటువంటి డైలాగ్ రాయాలి. ఇక్కడ కంప్లీట్ డైలాగ్ ఫస్ట్ ఇయర్లో చూసాం మనం. ఇన్కంప్లీట్ డైలాగ్ అంటే సగం వాడిస్తే సగం మనం రాసేవాళ్ళం. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్గా డైలాగ్ అంతా మనం రాయాలి. 5 మార్క్స్ టాపిక్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ కంప్లీట్ డైలాగ్ అనేటువంటిది మనం రాసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఫిల్లింగ్ ఫామ్స్ కూడా మనకి 5 మార్క్స్ టాపిక్కే. ఇక్కడ ఉన్నటువంటి ఫిల్లింగ్ ఫామ్స్ కూడా 10 ఇచ్చాడు బ్లాంక్స్. ఇక్కడ 10 అర్థాలు 5 మార్కులు. ఒకవేళ బ్లాంక్స్ అనేటువంటిది 5 ఉంటే ఒక బ్లాంక్కి 1 మార్క్ వస్తుంది అనమాట. అప్పుడేమవుతాయి 5 మార్కులే. ఇక్కడ ఎక్కువ ఉంటే 10 వస్తాయి బ్లాంకులు, అప్పుడు హాఫ్ మార్క్ అవుతుంది. అది తక్కువ ఉంటే కనుక ఒక్కోదానికి 1 మార్క్ చెప్పిన 5 మార్క్స్ ఉంటాయి. 5 బ్లాంకులు ఉంటాయి అన్నమాట. ఈ డైలాగ్ రైటింగ్లో టీచర్కి స్టూడెంట్కి ఒక డైలాగ్ రైటింగ్ రాయాలి. ఇక నెక్స్ట్ ఏమో ఎవరికి ఇక్కడ కన్స్ట్రక్ట్ ఏ డైలాగ్ బిట్వీన్ యూ అండ్ రిసెప్షనిస్ట్. ఇక్కడ హోటల్లో ఒక రూమ్ అనేటువంటిది నువ్వు కావాలనుకుంటున్నావు. అక్కడ రిసెప్షనిస్ట్ తోటి నీకు జరిగేటువంటి కన్వర్సేషన్ ఎలా ఉంటుందో అది రాయాలి. దగ్గర ఈచ్ 5 కన్వర్సేషన్లు వచ్చేలాగా మనం 2 వ్యక్తులు ఉంటారు కదా డైలాగ్ రైటింగ్లో ఫస్ట్ పర్సన్ ఒక 5 డైలాగులు మాట్లాడేలాగా, మిగతా పర్సన్ 5 డైలాగులు మాట్లాడేలాగా మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ డైలాగ్ రైటింగ్ కూడా చాలా ఈజీగా మనం ఏదైతే ఈజీగా ఉందో మనకి అది సులువుగా ఉండేలాగా మనం సెలెక్ట్ చేసుకుని 5 మార్క్స్ అనేటువంటిది ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఇక 15th చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్ అండ్ మేకింగ్ నోట్స్ అనమాట. ఇది అంటే ఏంటి అర్థం? నోట్స్ తయారు చేయడం. నోట్ మేకింగ్ అంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంట్లో మనం ఇబ్బంది పడవలసింది అసలు ఏమీ లేదు, చాలా ఈజీ అనమాట. ఇది చూసి రాయడమే. ఇక్కడ చూడండి, దీంట్లో కోఆర్డినేట్స్ అనేటువంటి దాని గురించి ఇక్కడ పారాగ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హెడ్డింగ్ పెడతారు. దీంట్లో కోఆర్డినేట్స్ అనేటువంటి దాన్ని హెడ్డింగ్ పెట్టి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ రాయడమే. రఫ్ నోట్స్ అనేటువంటిది ఎలాగైతే రాస్తామో, మనం రన్నింగ్ నోట్స్ అనేటువంటిది ఏ విధంగా అయితే రాసుకుంటామో అలాగా దీంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాయడం. హెడ్డింగ్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక 8 పాయింట్లు 10 పాయింట్లు వచ్చేలాగా రాయడం. అర్థమవుతుందండి? క్లాస్ చెప్పేటప్పుడు మనం రన్నింగ్ నోట్స్ ఎలాగ రాస్తాము? ఫస్ట్ హెడ్డింగ్ పెడతాము. దాంట్లో మాస్టర్ చెప్పేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఎలాగైతే సింప్లిఫై చేసి రాసుకుంటామో అలాగే ఈ పారాగ్రాఫ్ చదివి దీనికి హెడ్డింగ్ పెట్టి, దేనికోసమైతే ఉందో ఈ పారాగ్రాఫ్ దానికి హెడ్డింగ్ పెట్టి మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా 1 by 1 రాయడాన్ని మనం నోట్ మేకింగ్ అంటాము. జాగ్రత్తగా చూసి రాయడమే. దీంట్లో ఉన్నటువంటి ఆన్సరే మనం చూసి రాస్తాము. ఇది 1/3 లెంత్కి రాయాలి. అంటే ఉన్న పేరా అంతా ఎక్కించేయకూడదు, పాయింట్స్ రాయాలి. ప్లస్ దీంట్లో బాగా ప్రిసైజ్ చేసి దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే రాయాలి. మొత్తం పారాగ్రాఫ్ అనేది ఎక్కించకూడదు. ఇక్కడ 5 మార్క్స్ టాపిక్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాచింగ్ మీనింగ్స్ చూడండి. ఇక 16th వచ్చేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ ఉన్నాయి. ఏని బీతో జతపరచడం. జాగ్రత్తగా దీంట్లో ఉన్నటువంటి పదాలు దీంతో ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో చూసి డైరెక్ట్గా మ్యాచ్ చేయడమే. అటువంటి డైరెక్ట్గా మనం ఆన్సర్స్ అనేటువంటిది ఏ ఒకటో దానికి బీతో మ్యాచ్ అవుతుందా ఇలా డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోద్ది. కానీ డైరెక్ట్గా మీనింగ్స్ అనేది ఎక్కించక్కర్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది మనకి. అందులో డైరెక్ట్గా మధ్యలో దేంతో మ్యాచ్ అవుతుందో ఆన్సర్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి లాస్ట్ది మార్క్ ద స్ట్రెస్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ మ్యాచింగ్ అనేటువంటిది 5 మార్క్స్ మనకి. నెక్స్ట్ స్ట్రెస్ అనేటువంటిది 5 మార్క్స్ టాపిక్. ఈ సెకండ్ ఇయర్లో మ్యాక్సిమం అన్నీ కూడా 5 మార్క్స్ టాపిక్లే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 5 మార్క్స్ టాపిక్లో మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి మనం 17లో ఏముంది ఇక్కడ స్ట్రెస్ మేకింగ్ స్ట్రెస్ అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ 10 వర్డ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 10 వర్డ్స్లో
మనం రాయవలసింది ఏంటంటే 5 కానీ ఎగ్జామినేషన్లో మనం 10 రాసేయాలి. ఇవి రాసేటప్పుడు ఎలా చేయాలి అంటే 17వ నెంబర్ వేసేసిన తర్వాత రోమన్ నెంబరు లేదా క్వశ్చన్ నెంబర్ 17 వేసిన తర్వాత డైరెక్ట్గా 10 వర్డ్స్ ఎక్కించేయాలి. మీరు ఒకదాని కింద ఒకటి 10 వర్డ్స్ అనేది ఎక్కించేసిన తర్వాత ఎక్కడైతే స్ట్రెస్ అవుతుందో అక్కడ మనం నిలువుటి గీతతోటి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇలా నిలువుటి గీత గీస్తాం కదా, ఇక్కడ స్ట్రెస్ అవుతుంది అనుకోండి, ఇలా నిలువుటి గీతతోటి. దీంట్లో చాలా వరకు మనకి ఏమవుతాయంటే రూల్స్ అనేటువంటివి అప్లై అవుతాయి. రూల్స్ అప్లై చేయాలి. ఒక రూల్ అప్లై అవ్వట్లేదు, మనకు తెలియట్లేదు అంటే కనుక ఫస్ట్ సిలబుల్ మీద మనం స్ట్రెస్ చేయాలి. అర్థమైందండి? ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి, దీంట్లో ఐటీవే రూల్ అప్లై అవుతుంది, అలాగే ఐక్యూఈ అప్లై అవుతుంది, అలాగే ఐసి రూల్ అప్లై అవుతుంది, ఐఓఎన్ రూల్ అప్లై అవుతుంది. అర్థమైందండి? ఇలా కొన్ని చాలా వరకు మనకి రూల్ అప్లై ఉన్నాయి. ఈ రూల్ అప్లై అయినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆ వర్డ్స్ అన్నీ కూడా ఆ రూల్స్ అప్లై చేసి స్ట్రెస్ ఎక్కడ వస్తుందో అక్కడ మనం స్ట్రెస్ చేయాలి. మనకు తెలియనటువంటి ఏమైనా ఉంటే కనుక దాంట్లో ఏం చేయాలి, ఫస్ట్ దాని మీద స్ట్రెస్ చేయాలి. అర్థమైందండి? అంటే మనం 5 రాయవలసినప్పటికీ కూడా ఈ 10 వర్డ్స్ కూడా రాసినట్లయితే 1-2 తప్పు అయినా కానీ మనకి 5కి 5 మార్క్ వచ్చేటువంటి టాపిక్ అనమాట. ఈజీ టాపిక్ ఇది కూడా, స్ట్రెస్ అనేది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మనం ఏం చేయాలి, మొత్తం 5 అంటే 5 రాయకూడదు. ఈ 10 వర్డ్స్ రాసి ఓన్లీ నిలువుటి గీత మాత్రమే పెట్టాలి కాబట్టి అంచేత ఈ 10 వర్డ్స్ రాసేసి మనకు తెలిసిన రూల్స్ అప్లై అయినవి కూడా రూల్స్ అప్లై చేయండి. రూల్స్ అప్లై అవ్వలేనివి మనకు తెలియని ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ చేయండి. ఆ విధంగా 5 మార్క్స్ అనేటువంటిది మనం ఈజీగా వీటి నుంచి గెయిన్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క మోడల్ పేపర్ అనేటువంటిది ఏదైతే ఉందో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.